శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ పరాభవనామ సంవత్సరం తులారాశి ఫలితాలు. ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహాల సంచారం చాలా వరకు శుభ ఫలితాలను ఇచ్చేలానే ఉన్నది. శని గోచారం చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా శని మీ రాశికి 6వ స్థానంలో ఉపచయ స్థానంలో ఉండటం, 6వ స్థానం శని సంచారం అత్యంత యోగకారకం. ఇది అప్పులు తీరడానికి, శత్రువులపై విజయానికి మరియు వృత్తిలో అడ్డంకులు తొలగిపోవడానికి కూడా సూచిక. గురువు యొక్క సంచారం చూసుకుంటే ఈ సంవత్సరం ఆరంభం నుంచి జూన్ 2 వరకు గురువు భాగ్యస్థానంలో ఉండి అదృష్టాన్ని ఇస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు 10వ స్థానంలో సంచరించటం, మళ్ళీ అక్టోబర్ 31న లాభస్థానమైనటువంటి సింహంలోకి మారి జనవరి 25, 2027న వక్రగతిలో మళ్ళీ దశమ స్థానానికి వస్తాడు. ఈ రాహుకేతువుల గోచారం, పంచమ స్థానంలో ఉన్న రాహు, ఏకాదశ స్థానంలో ఉన్న కేతువు డిసెంబర్ 6, 2026న వరుసగా 4వ స్థానం, 10వ స్థానం ఇళ్లకు మారటం. వీరికి ఉద్యోగం మరియు వ్యాపార విషయాన్ని కనుక మనం చూసుకుంటే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా అనుకూలమైనది. షష్ఠస్థానంలో శని ఉండటం వల్ల ఆఫీసులో మీ పట్ల ఉన్న వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమైనటువంటి వారికి విజయం మాత్రం వర్తిస్తుంది. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో మాత్రం గురువు దశమ స్థానంలో సంచరించడం వల్ల వృత్తిలో కొన్ని మార్పులు వస్తాయి. పని భారం పెరగడం లేదా మీకు అంతగా ఇష్టం లేని విభాగానికి బదిలీ కావడం జరగవచ్చు. ఇది తాత్కాలికమే. వ్యాపారస్తులకు మాత్రం ముఖ్యంగా డిసెంబర్ 6 లోపు 11వ స్థానంలో కేతు ఉన్నంతకాలం కూడా పెట్టుబడుల నుంచి భారీ లాభాలు వస్తాయి. ఆర్థిక స్థితిని కనుక చూసుకుంటే ఈ సంవత్సరం మీకు ఆదాయం కన్నా కూడా వ్యయం 14 ఎక్కువగా ఉండటం, కాబట్టి ప్రణాళిక లేకుండా డబ్బు ఖర్చు చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. గృహ నిర్మాణం, వాహన కొనుగోలు లేదా కుటుంబంలో శుభకార్యాల వల్ల పొదుపు చేసిన డబ్బు కరిగిపోవచ్చు. అయితే మాత్రం భయపడాల్సిన పని లేదు. జూన్ 2 వరకు 9వ స్థానంలో గురువు, అలాగే అక్టోబర్ 31 వరకు, జనవరి 25 వరకు కూడా లాభస్థానంలో గురువు సంచారం వల్ల మీకు ఎక్కడి నుండో ఒక చోట నుండి సమయానికి మాత్రం ధనం అందుతుంది. పాత బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబము మరియు వ్యక్తిగత జీవితాన్ని కనుక మనం తీసుకుంటే కుటుంబ జీవితం మాత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. జూన్ 2 లోపు 9వ స్థానంలో గురువు వల్ల ఇంట్లో శుభకార్యాలు లేదా తీర్థయాత్రలు చేస్తారు. తండ్రి గారి సహకారం పూర్తిగా లభిస్తుంది. డిసెంబర్ 6 వరకు కూడా రాహువు పంచమ స్థానంలో ఉండటం సంతానం యొక్క చదువు లేదా భవిష్యత్తు గురించి కొంత ఆలోచన అనేది చేస్తారు. డిసెంబర్ 6 తర్వాత రాహువు చతుర్థ స్థానంలో మారినప్పుడు మాత్రం మాతృవర్గం వారితో చిన్నపాటి మాట పట్టింపులు రాకుండా మీ మాట తీరుపై శ్రద్ధ వహించండి. ఆరోగ్య విషయాన్ని కనుక మనం చూసుకుంటే ఆరోగ్యపరంగా తులారాశి వారు ఈ సంవత్సరం ఊపిరి పీల్చుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే షష్ఠమ స్థానంలో ఉన్న శని సంచారం మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గత సంవత్సరం ఉన్న అనారోగ్య సమస్యల నుంచి కూడా మెల్లిగా బయటపడతారు. శారీరక దృఢత్వం పెరుగుతుంది. అయితే డిసెంబర్ తర్వాత చతుర్థ రాహువు ప్రవేశించినప్పుడు మాత్రం ఛాతీ లేదా గ్యాస్ట్రిక్ సంబంధిత చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. పరాభవనామ సంవత్సరంలో మాత్రం ఈ తులారాశి వారికి కొన్ని పరిహారాలు మేము సూచించడం జరుగుతున్నది. గ్రహస్థితులు చాలా వరకు సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనేక వ్యయ ప్రయాసాలు మరియు కొన్ని ఆటంకాలు తొలగించుకోవడానికి మేము చెప్పేటటువంటి పరిహారాలను మీరు ఆచరిస్తే కనుక తప్పకుండా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు లక్ష్మీదేవి ఆరాధన, మీ రాశ్యాధిపతి శుక్రుడికి ప్రీతికరమైన శ్రీ లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం కూడా ఎర్రటి పూలతో పూజించటం వల్ల ఆర్థిక ఇబ్బందులు మీకు తొలగుతాయి. దక్షిణామూర్తి పూజ ఈ జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా గురువు దశమ స్థానంలో ఉన్న కాలంలో వృత్తిలో ఒత్తిళ్లు తగ్గడానికి మాత్రం గురువారం దక్షిణామూర్తి లేదా పసుపు రంగు పూలు కానీ శనగలు నానబెట్టి ఆవుకు తినిపించడం కానీ చేస్తే మీకు సకల శుభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా దుర్గాదేవి స్తోత్రం డిసెంబర్ 6 తర్వాత రాహువు చతుర్థ స్థానంలో వచ్చినప్పుడు మాత్రం గృహంలో ప్రశాంతత కోసం మీరు మంగళవారం లేదా శుక్రవారం ఇక్కడ
సంస్థలో జరిగే మహావిద్యా వనదుర్గ పంచశతి పారాయణలో మీ గోత్రనామాలు తెలియజేస్తే మా వారు ఆ యొక్క ప్రక్రియను చేసి మీకు సమస్యలకు నివారణోపాయాలను తెలియజేస్తారు. ఈ స్క్రీన్పై ఉండే నెంబర్ను సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.